హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ ఫస్ట్ నేను ఒక పెద్ద సారీ చెప్తున్నానండి. చాలామంది కనకాంబరం చెట్లు ఏమైందక్క అప్డేట్ ఇవ్వట్లేరు, ఇంకా ఎందుకు పోస్ట్ చేయట్లేరు, చెట్లు ఇంకా పెరగలేదా, ఫ్లవరింగ్ ఇస్తలేదా అని ఎన్నో క్వైరీస్ వచ్చాయి. కొంచెం లేట్ అయింది, వీడియోస్ కూడా కొంచెం లేట్గా అప్డేట్ చేస్తున్నందుకు పెద్ద పెద్ద సారీ అండి. కొంచెం బిజీ వర్క్స్ వల్ల వీడియోస్ కంటిన్యూస్గా గార్డెనింగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఇక్కడ మనము కనకాంబరాల ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసాము. ఇది థర్డ్ హార్వెస్ట్. కనకాంబరం పువ్వులు అనేటిది ఫస్ట్, సెకండ్, థర్డ్ హార్వెస్ట్లని కాకుండా ఎప్పటికీ హార్వెస్ట్ చేయొచ్చు. అంటే ఏ సీజన్లోనైనా ఫ్లవరింగ్ ఇచ్చే ప్లాంట్ ఏదన్నా ఉంది అంటే అది కనకాంబరమే. కనకాంబరం ఫ్లవర్స్ చెట్లు ఇది షార్ట్ పెట్టే ఉంటాను నేను. ఇవి సెప్టెంబర్లో మనము నాటుకున్నాం అన్నట్టు ఈ చెట్లని, చిన్న చిన్నవి. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఈ చెట్లు కనిపిస్తే తీసుకొచ్చి పెట్టాను అన్నట్టు. సో మీకు కూడా ఎవరి రిలేటివ్స్ ఇంట్లోనైనా కనిపిస్తే తెచ్చుకొని పెట్టుకోండి. ఇఫ్ నాట్ సీడ్స్ ఉంటే సీడ్స్ తీసుకెళ్ళి పెట్టండి. నారులాగా పోసి తర్వాత తీసి దూరం డిస్టెన్స్ తీసుకొని పెట్టాలన్నట్టు. ప్లేస్ లేక నేను అన్నీ దగ్గర పెట్టాను, కానీ మీ ఇంట్లో ప్లేస్ ఉంటే మాత్రం డిస్టెన్సే తీసుకొని పెట్టండి. ఎందుకంటే అది కొంచెం గుబురుగా వస్తాయి అండ్ ఆల్సో లైక్ డిస్టెన్స్ ఉంటే మంచిగా పూస్తాయి, మంచిగా అట్రాక్టివ్గా కనబడతాయి అన్నట్టు. సో నేను ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వను ఎక్కువగా నేను ఈ కనకాంబరం చెట్లకి. ఇక్కడైతే నేను యూరియా ఇస్తున్నాను, ఎందుకంటే అన్ని చెట్లు నేను దగ్గర పెట్టాను. ప్లస్ అక్కడ భూమిలో నాకు కొంచెం బలం లేదనిపించింది. అందుకోసమని సర్లే ఇంకేద్దాము, హైట్ పెరగట్లేవు కదా అని చెప్పేసి కొంచెం యూరియా వేసాను. ఆ యూరియా కూడా ఎట్లా అంటే 1/2 టేబుల్ స్పూన్ ఈచ్ ప్లాంట్ అండి, ఎక్కువగా వేయద్దు. అండ్ ఇవి చిన్నగా ఉన్నప్పుడు వేయకండి, అట్లీస్ట్ అవి జానడు హైట్ పెరిగాకనే దాన్ని వేయాలి. ఇఫ్ నాట్ ఎట్లా చెప్పాలి, చెట్లు అనేవి చనిపోతాయి అన్నట్టు. మనం చిన్నప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాకనే కదా హార్లిక్స్, బూస్ట్ అవన్నీ తాగిపిచ్చేది హైట్ పెరగడం కోసం. ద సేమ్ వే ప్లాంట్స్కి కూడా ఎక్కువ ఓవర్ డోస్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు, అవి ప్లాంట్స్ చనిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో 1/2 టేబుల్ స్పూన్. ఇది ఈజీ టు మెయింటైన్ అండి. ఏదన్నా మీరు ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గ్రో చేయాలి ఇంట్లో అంటే, అసలు ప్లేస్ లేని వాళ్ళు, టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళైనా, ఎక్కడైనా రెంటల్ పర్పస్లు ఉండే వాళ్ళైనా సరే, ఒక కుండి, ఒక బకెట్లో వేసుకున్నా సరే, ఇది ఒక్క ప్లాంట్ వేసుకున్నా సరే మీకు ఎవ్రీడే ఫ్లవర్స్ వస్తాయి. పూజకైతే చాలా పర్ఫెక్ట్గా యూస్ చేయొచ్చు అన్నట్టు. సో ప్లాంట్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎవరైనా సరే పెంచుకునే ఏదైనా ప్లాంట్ ఉంది అని అంటే అది కనకాంబరం చెట్లే. ఎందుకంటే ఈజీ టు మెయింటైన్ అండ్ ఆకులు అనేటివి రాలవు, ఎక్కువ పెస్ట్ కూడా రావు. చాలామంది అడిగేది ఏంటంటే దీని పెస్ట్ కంట్రోల్ ఎట్లా చేస్తున్నారు, మీకు ఎందుకు గ్రీనరీగా ఉన్నాయని అంటున్నారు. పెస్ట్ అనేది ఎక్కువ రాదండి. నేనైతే ఎవ్రీడే చెట్లను చూస్తూ ఉంటాను. అండ్ నేననే కాదు, ఎవరింట్లోనైనా మెయింటైన్ చేసే వాళ్ళ ఇంట్లో చూశాను కదా, ఎక్కువ పెస్ట్ రాగానే అయితే చూడలేదు నేను. కనకాంబరం చెట్లకి అంటే వస్తే మిల్లీ బగ్స్ అంటే అలాంటివి అయితే రావు. మ్యాక్సిమమ్ వస్తే మాత్రం నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. అండ్ ఆకులు అనేటివి రాలవు, ఎక్కువగా కాదు అసలు రాలవు. సో ఈజీ టు మెయింటైన్. అండ్ ఇవి కొంచెం పెరగడమే కష్టము, టైం టేకింగ్ ప్రాసెస్. అంటే ఒక 4-5 months పడుతుంది, కానీ వన్స్ ఫ్లవరింగ్ వస్తే మాత్రం విపరీతమైన ఫ్లవర్స్ వస్తాయి అండ్ కంటిన్యూస్గా వస్తుంది. సో ఇక్కడైతే చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. హెల్తీగా ఉండడానికి రీజన్ ఏంటంటే వీటికి ఎవ్రీడే వాటరింగ్ అనేది మస్ట్ అండి. ఎవ్రీడే ఇవ్వండి. మీరు చిన్నగా ఉన్నప్పుడు, కొంచెం పెద్ద పెరిగినాక ఎవ్రీడే ఇవ్వకుండా వీక్లీ 2 or 3 ఇచ్చినా సరిపోతుంది, కానీ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీడే ఇస్తూ ఉండండి వాటర్. ఓవర్ వాటరింగ్ కాకుండా నార్మల్గా ఇవ్వండి, సరిపోతుంది. అక్కడ చూడండి ఒక గ్రీన్ కలర్ బర్డ్ కనబడిందా, అది మనకి నవంబర్లో ఆ టైంలో వచ్చినాయి అన్నట్టు బర్డ్స్. సో ఇది చూడండి చిన్నగా స్టార్ట్ అయింది పూయడము ఇన్ ద మంత్ ఆఫ్ జనవరిలో. అట్లా పూస్తూ ఎక్కువగా పూస్తున్నాయి అన్నట్టు. సో ఇది చూడండి, తెంపడం చూపిస్తాను. చాలామంది అలా కనిపించింది కదా, పువ్వులు తెంపుకోవాలి అక్క అని అడుగుతారు. తెంపుకోపోంటా అంటే డైరెక్ట్ అది విరుస్తారు, అక్కడికి విరిచి తీసుకెళ్తారు. అట్లా తీయొద్దండి. ఎవరికైనా చెప్పండి, మీకు తెంపడం రాకపోయినా ఇది నార్మల్గా అట్లా ఓపిక్గా తెంపుకోవాలన్నట్టు ఈ ఫ్లవర్స్ని. అలా లాగితే అవి వచ్చేస్తాయి. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బంచ్కి 2 birds కనబడుతున్నాయి, అవి రేపు పూస్తాయి అన్నట్టు. ఆ బంచ్ తెంపేస్తే ఇంకా అవి రావడానికి చాలా టైం పట్టుద్ది. సో అవి ఏమవుతుందంటే అవి మళ్ళీ ఫ్లవర్ లాగా వచ్చి అవి ఎండిపోతాయి అన్నట్టు. ఎండిపోయినప్పుడు సీడ్స్ తయారవుతాయి.
ఆ సీడ్స్ కలెక్ట్ చేసుకొని మనం వేసుకుంటే అవి చెట్లు అవుతాయి అన్నట్టు. ఆ సీడ్స్ కలెక్షన్ ఎలా చేయాలి ఏంటిదనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు అయితే మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో ఎట్లా మనము సీడ్స్ హార్వెస్ట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఎవరికైనా సీడ్స్ కావాలన్నా కానీ కమెంట్స్లో డ్రాప్ చేయండి, పంపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగా పూసాయో ఫ్లవర్స్. అందరు అడుగుతారు మీకు ఎందుకు అంత ఫ్లవర్స్ వస్తున్నాయని. ఎవరి ఇంట్లోనైనా అట్లనే పూస్తాయి, అంతా ఈక్వల్గానే పూస్తాయి. సో ఇక్కడైతే మనము మాల కట్టి రాములవారి టెంపుల్లోనైతే ఆ పెద్ద పెద్ద మాలలు ఇచ్చామన్నట్టు. మాల ఎలా కట్టాలి అని తెలియని వాళ్ళు కూడా వీడియో చేయమంటే చేస్తాను, కమెంట్స్లో డ్రాప్ చేయండి. ఇంకా చూసిన వాళ్ళందరూ అనేది ఏంటంటే మీకు బాగా పూస్తున్నాయి, మేము బాగా పూస్తున్నాయి అని. అందరికీ అలానే పూస్తాయండి. అండ్ వీటి లైఫ్ స్పాన్ ఎంత, ఎన్ని మంత్స్ వరకు మీకు ఇట్లా ఫ్లవర్స్ వస్తాయని అంటున్నారు, ఏ సీజన్లో పూస్తాయని అడుగుతుర్రు. ఏ సీజన్ అని కాదు, వన్స్ ఇవి ఫ్లవరింగ్ చేయడం స్టార్ట్ అయిందనంటే సమ్మర్లోనైనా వింటర్లోనైనా రెయినీ సీజన్లోనైనా అన్ని సీజన్స్లలో పూసే చెట్టు ఏదైనా ఉందంటే అది కనకాంబరం చెట్లే. అండ్ వాటరింగ్ అనేది మంచిగా చేసుకోవాలి, సమ్మర్లో మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 3 years వరకు అయితే ఉంటుందండి. మోర్ దాన్ 3 years కూడా ఉంటుందేమో, చూసాను నేను కొంతమంది ఇంట్లో. బట్ థింగ్ ఏంటిదంటే అది మన మెయింటెనెన్స్లోనే ఉంటుందండి, ఎన్ని ఇయర్స్ అది బతుకుద్ది అని. ఈజీగానైతే చావవు ఇవి చెట్లు, చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటిదంటే నర్సరీస్ నుంచి కొనుక్కొచ్చుకున్నాం కానీ ఫ్లవరింగ్ ఇస్తలేదు, ఏంటి రెమెడీ అని చెప్పేసి. అవి హైబ్రిడ్ అండి, నార్మల్లీ సీడ్స్ త్రూ గ్రో చేసినవి కాదు. ఆ ప్లాంట్స్ని కట్ చేసి కొమ్మలతో గ్రో చేసినవి. ఫ్లవరింగ్ అనేది కొంచెం తక్కువనే ఇస్తుంది, కొంచెం లేట్గా ఇస్తుంది అండి, అంతే. అండ్ కనకాంబరాలలో వెరైటీస్ ఉంటాయి, వడంబరాలు, కనకాంబరాలు, ఎల్లో కనకాంబరాలు అట్లా అని. సో అది ఏం వెరైటీయో తెలియదు, అదేం వెరైటీ చెట్టు తెలియదు కాబట్టి కొంచెం లేట్గా అలా ఫ్లవరింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం అయితే ఇలా మీరు సీడ్స్ త్రూ గ్రో చేయడం బెస్ట్ అండి, ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. అంతేనండి మరి వీడియోనైతే. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కమెంట్స్లో డ్రాప్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. అంతేనండి మరి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.